విశాఖపట్నంలో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ పరాజయం పాలైన ఆ మ్యాచ్లో తీసుకున్న నిర్ణయాలపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచినా అది పూర్తిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని సూర్యకుమార్ వెల్లడించారు. డ్యూ ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ సులభంగా ఉంటుందన్న అంచనాతో భారత్ చేజింగ్కు మొగ్గు చూపించిందని సూర్య వివరించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా జట్టును ఒత్తిడిలో పరీక్షించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఫలితం అనుకూలంగా రాకపోయినా ఈ మ్యాచ్ నుంచి కీలకమైన పాఠాలు నేర్చుకున్నామని పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో టీం కాంబినేషన్ విషయంలో కూడా భారత్ ఉద్దేశపూర్వకంగా రిస్క్ తీసుకుందని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అదనపు బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ద్వారా బ్యాటింగ్ యూనిట్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకురావాలన్నదే మేనేజ్మెంట్ ఆలోచనగా చెప్పాడు. ఇక వరల్డ్ కప్ ముందు ప్రతి ఆటగాడి మ్యాచ్ ప్రాక్టీస్ అవ్వడం కూడా ఈ నిర్ణయంతో భాగమని వివరించాడు. అయితే బ్యాటింగ్ పరంగా భారత్ చేస్తున్నప్పుడు 2-3 వికెట్ల తర్వాత పడిన ఆ పరిస్థితిలో జట్టు ఎలా స్పందిస్తుందో చూడాలనుకున్నామని సూర్య స్పష్టం చేశారు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు జట్టు బాగా ఆడుతుందని, కానీ భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు జట్టు మానసిక బలాన్ని పరీక్షించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఇక అవసరమైతే భవిష్యత్తులో కూడా ఇలాంటి రిస్క్ తీసుకుని చేజింగ్ చేయడానికి వెనకాడబోమని సూచించాడు. మ్యాచ్ ఎక్కడా చేజారిందన్న విషయంపై స్పందించిన సూర్య డ్యూ ఉన్నప్పటికీ కీలక భాగస్వామ్యాలు లేకపోవడమే ప్రధాన కారణమని అంగీకరించాడు. శివం దూబే అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సమయంలో అతనితో పాటు మరో బ్యాటర్ కొద్దిసేపు నిలిచినా మ్యాచ్ దిశ మారేదని అభిప్రాయపడ్డాడు. చివరికి 50 పరుగుల తేడాతో ఓడినప్పటికీ ఆ ఒక్క భాగస్వామ్యం ఫలితాన్ని పూర్తిగా మార్చేసిందన్నాడు. ఈ పరాజయం బాధ కలిగించినప్పటికీ వరల్డ్ కప్కు ముందు ఇలాంటి మ్యాచ్లు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇక ఫలితం కంటే నేర్చుకునే పాఠాలే ముఖ్యమని, భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లు జట్టు మరింత ధైర్యంగా ఎదుర్కొంటుందని కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశారు.